హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. హాయ్ సార్, జగన్మోహన్ రెడ్డి గారు, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. నిన్న చెప్పలేకపోయాను వీడియో ద్వారా, ఇది కొన్ని వేరే పనులు ఉండటం వల్ల క్షమించాలి. ఈరోజు చెప్తున్నాను. మీరు 53 సంవత్సరాలు పూర్తి చేసుకొని 54 సంవత్సరాలు అడుగుపెట్టారు. సో సహజంగా ఇట్లాంటి రాజకీయాల్లో ఈ వయసులో ఉన్న వాళ్ళందరూ యువనాయకులు అంటారు. మీకు ఇంకా ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉంది. మీరు కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను మీ గురించి కొన్ని మంచి పాయింట్స్ మీ అభిమానులకు కానీ మీ నాయకులకు కానీ చెప్పాలనుకుంటున్నాను. అదేవిధంగా మీలో ఉండే కొన్ని మైనస్ పాయింట్స్ని కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. కాకపోతే మీ మీ కార్యకర్తలు కానీ మీ అభిమానులు కానీ నేను పాజిటివ్ విషయాలు చెప్పినప్పుడు మాత్రం మామూలుగా ఉంటారు. నెగిటివ్ విషయాలు తీసుకోవడంలో మాత్రం అంత స్పోర్టివ్గా ఉండట్లేదు, చండాలంగా తిడుతున్నారు. సో ఈ చండాలంగా మీరు తిట్లు మానుకోవాలి. మీ అభిమానులు మీరు కాదు, మీరు తిట్లు మానుకోవాలండియా. ఇంకా సార్ నేను మీలో కనిపెట్టిన అతిపెద్ద మైనస్ కూడా ఇదే. మీరు చాలా ఎక్కువ మౌనంగా ఉంటూ మీ పని మీరు చేసుకొని పోతుంటారు. మంచిదే, కాకపోతే మౌనం అన్ని వేళల్లో మంచిది కాదు సార్. ఆ మౌనమే మీకు 11 రావడానికి కూడా ఒక కారణమైందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. ఆ మౌనం ఏ రకం కారణమైందంటే, మీ పార్టీ నాయకులు చండాల పనులు చేసినా, చెడ్డ పనులు చేసినా వాళ్ళని వాదించకుండా, ఆపకుండా, ఖండించకుండా వాళ్ళని వెనకేసుకొని రావటం వలన, లేకపోతే కొన్నిసార్లు మౌనంగా ఉండటం వలన మీరు ఖచ్చితంగా చాలా నష్టపోయారు. అంతేకాకుండా మీ కార్యకర్తలు కూడా ఇళ్ళల్లో ఆడవాళ్ళని వాళ్ళకి ఏదన్నా, ఇప్పుడు ప్రతి మనిషిలో ఉంటాయి, ఇప్పుడు పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. నెగిటివ్స్ చెప్పినప్పుడు స్పోర్టివ్గా తీసుకోలేకపోయినా మామూలుగా విమర్శిస్తే పర్లేదు. ఇళ్ళల్లో ఆడవాళ్ళని, వాళ్ళ పుట్టుకల్ని, వాళ్ళని, ప్రతి ఒక్కరిని, ఇది కింద లెవెల్ వీడియో చేసే వాళ్ళ కాడ నుంచి, మెయిన్ స్ట్రీమ్ మీడియా కాడ నుంచి, కింద స్థాయి కార్యకర్త కాడ నుంచి పెద్ద స్థాయి నాయకుల్లాగా వాళ్ళందరి మీద అదే భాష వాడతారు సార్. ఇట్లాంటిది మీరు సైలెంట్గా ఉండకుండా ఇట్లాంటి వాటిని మీరు కొంచెం రూపు మాపితే మీ పార్టీ మీద కూడా జనాల్లో చాలా మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. పాజిటివ్ ఇమేజ్ ఏర్పడే సూచనలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అట్లా కాకుండా మీరు సైలెంట్గా ఉంటే ఇంకా పలసన అవుతుంది సార్. దీన్ని మానుకోవాలి. అది కాకుండా పాజిటివ్లోకి వచ్చేస్తే మీరు ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎల్లవేళ అదే కాన్ఫిడెంట్. ఆ కాన్ఫిడెంట్ మీరు ఈ స్థాయికి రావడానికి, ఆ కాన్ఫిడెన్స్ ఈ స్థాయికి రావడానికి కారణమైందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా సరే జీవితంలో అతి పెద్ద ఇది బాధ వచ్చిందంటే వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు మనకు ఎవరికైనా సరే ఒకసారి మనకి జీవితం లేదేమో అనిపిస్తాం. మీరు అట్లాంటి సమయంలో కూడా చాలా బలంగా నిలబడి ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకొని మీ యొక్క ఆత్మవిశ్వాసంతో ఇక్కడిదాకా వచ్చారు. ఇక్కడిదాకా రావడం వలన మీరు ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోయింది. అది ఒక్కోసారి అతి విశ్వాసం కూడా అయిందని నేను అనుకుంటున్నాను. 2019 దాకా నాకు ఆత్మవిశ్వాసంలాగా అనిపించింది. 19లో గెలిచిన తర్వాత ఆత్మవిశ్వాసం కాస్త ఇంకొంచెం ఎక్కువైపోయి అతి విశ్వాసంలాగా అనిపించింది. ఇంకెలా అంటే మనం ఏది చేసినా రైటే. అసలు జనాలు లోకల్ ఉండే నాయకులను ఎవరిని పట్టించుకోరు. మన బొమ్మను చూసే ఓట్లు వేస్తున్నారు. కరెక్టే సార్, మిమ్మల్ని చూసే ఓట్లు వేస్తున్నారు, నేను కాదట్లేదు. బట్ అన్ని వేళ ఆ అభిప్రాయం తప్పు సార్. ఇంకా అది కూడా కాకుండా అది ఆత్మవిశ్వాసం కాస్త అతి విశ్వాసం అయిపోయిందని చెప్పేనే కొన్ని విషయాలు ఏం పర్వాలేదు, మనం ఏం చేయమని పర్లేదు, డబ్బులు పథకాలు ఇస్తే ఓట్లు వేస్తారు అన్నది ఇక్కడ కూడా అది ఆత్మవిశ్వాసాన్ని దాటి అతి విశ్వాసానికి వచ్చింది. ఇవన్నీ కూడా మీరు అతి విశ్వాసం నుంచి లోపల మళ్ళీ వచ్చేయండి. మీ ఆత్మవిశ్వాసం జోన్లోకి వచ్చేసి జనాలకి ఏది కరెక్టో ఏది రైటో ఆలోచించి అంతవరకు చేయండి. ఖచ్చితంగా మీరు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకున్న ప్లస్ ఏంటంటే ఇక్కడ రెండే పక్షాలు ఉన్నాయి. ఒకటి అధికార పక్షం, 2 విపక్షం. అది వాళ్ళందరూ కలిసి ఒక అధికార పక్షంకి ఉన్నారు. ఆల్టర్నేషన్ ఏదైనా ఉందంటే అది మీరే. ఆటోమేటిక్గా వాళ్ళు తప్పులు చేసినప్పుడు జనాలు మీ వైపే చూస్తారు. కాకపోతే అలా చూడాలి అంటే మాత్రం మీరు ఖచ్చితంగా కొన్ని మార్చుకోవాలి సార్. ఆ మార్చుకోవాల్సిన వాటిల్లో ఇవి 2. మౌనంగా ఉండి మీ వాళ్ళందరినీ సమర్థిస్తున్నట్లు మౌనంగా ఉంటే ఖచ్చితంగా నష్టం జరుగుతుంది సార్. ఆ మౌనానికి అప్పుడప్పుడు వేడండి. ఇంకోటి అతి విశ్వాసాన్ని కాస్త కొంచెం తగ్గించి మీరు ఇంతకుముందు ఉన్నట్టుగా ఆత్మవిశ్వాసంగా ఉండండి. ఖచ్చితంగా మీకు విజయం అనేది మళ్ళీ వరిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.